ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రిని పట్టుకొని వాడు అని సంబోధించడం, మరో పక్క చూసుకుంటేనేమో డిఎస్పీని, పోలీస్ శాఖలో డిఎస్పీ ఉన్నత స్థాయి హోదాలో ఉన్నటువంటి డిఎస్పీని పట్టుకొని కూడా వాడు అని సంబోధించడం జగన్మోహన్ రెడ్డి గారికే చెందిందని చెప్పేసి అనేక మంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో భాగంగా ఈ యొక్క వీళ్ళిద్దరి గురించి కూడా ప్రస్తావిస్తూ వాడు వీడియోని ఎమ్మెల్యేని పట్టుకొని వాడు వీడియో అని చెప్పడం నిజంగా సర్వత్రా కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శశి. నమస్కారం శశి. చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరిని పట్టినా వాడు వీడియోని, గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని వయసు ఎక్కువైపోయింది హరే రామ ఏదో అనుకోమని చెప్పడం, మరో పక్క చూసుకుంటే మినిస్టర్ని పట్టుకొని ఎమ్మెల్యేని పట్టుకొని మళ్ళీ జంగిల్ రాజుని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు? అసలుకి ఒకటి నేనున్నాను, ఇప్పుడు మీతో గౌరవంగా మాట్లాడితే గౌరవం ఉంటుంది. అదే నేను నిన్ను వాడు, మీ పేరు వెంకట్, అవును వాడు వెంకట్ గాడు, ఏమ్రా వెంకట్, ఏమ్రా బుద్ధి లేదా అని నేను అన్నాను అనుకోండి, అది నా యొక్క సంస్కారాన్ని దిగజారుస్తుంది. మీరు గౌరవంగా నాతో, మీకు నాకు వ్యక్తిగత కక్షలు ఏం లేవు, అవునా కాదా? మీరు మీ వృత్తిలో ఉన్నారు, నేను నా వృత్తిలో ఉన్నాను. నేను మీతో గౌరవంగా మాట్లాడితే మీరు గౌరవం ఇచ్చి పుచ్చుకుంటారు. 10 మంది చూసే వాళ్ళు కూడా వెంకట్ గారిని ఈ విధంగా పలానా వ్యక్తి గౌరవంగా మాట్లాడి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలంట. నేను మీరు కామ్గా ఉన్నారు కదా అని నేను ప్రతిరోజు వచ్చి వాడు వీడు అని నేను మీ గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే దిగజారిపోయేది ఎవరి క్యారెక్టర్? మన క్యారెక్టరే కదా. అవతల వ్యక్తులు కూడా అంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అంతమందిని మాట్లాడుతున్నారు, అవతల వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు అంటే ఏంటి పరిస్థితి? అంటే ఆయన ధైర్యం ఏంటంటే అందరూ ఆయనలాగా ఉంటారు కదా, నీచులు నీచంగానే ఉంటారు రావు గారు అని అది సినిమాలో ఒక డైలాగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఉంటాడు. ఇప్పుడు ఆయన దిగజారిపోయి అంటా ఉన్నాడు, ఆయన దిగజారిపోయి మనం అనలేం కదా. ఆయన ఏంటంటే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిలాగా మాట్లాడటం లేదు, ఒక రోక్ లాగా మాట్లాడుతున్నారు. అంటే ఈ మాట అనడం తప్పు, కానీ ఆ భాషను చూస్తే ఒక సమాజంలో ఒక హుందాతనమైన పొజిషన్, నువ్వు హుందాతనంగా మాట్లాడాలి. వాడు గీడు ఎవడు నిన్నెవరన్నా ఆ విధంగా అంటున్నారా? అంటం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. నువ్వు కానీ దిగజారిపోయి మాట్లాడుతుంటే నీ మానసిక పరిస్థితి బాగలేదా, లేదా నీ వ్యక్తిత్వమే అంతా? ఎందుకంటే నీ సొంత చెల్లెలు కట్టుకునే చీరల గురించి, వాళ్ళ రంగుల గురించి, అవుట్ గురించి దిగజార్చి మాట్లాడి క్యారెక్టర్ అసాసిన్ చేసి నీ నుంచి ఇంకా దాన్ని మించి సంస్కారం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అది మా బుద్ధి తక్కువ అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు, అవునా కదా అండి? మీరు ఆలోచించండి, ఆయన మాట్లాడే భాష, ఆ పదజాలం అసలు రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులా ఉండేదని అనిపిస్తుంది కొన్నిసార్లు. నువ్వు నిర్మాణాత్మకంగా విమర్శించేవన్నా తప్పులుంటే, వాడు గీడు అంటే నిన్ను కూడా అనొచ్చు. ఎంతసేపు విమర్శించే అక్కడ ఏముంది? ఇప్పుడు ఆ డిఎస్పీ గారు ఏం తప్పు చేశారు, సుభాష్ గారు ఏం తప్పు చేశారు అలా అనడానికి? ఇప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు, ఆయన తప్పులు లేకపోయినా వాడు గీడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు? జగన్మోహన్ రెడ్డి పదే మాట్లాడి ఆయన సంస్కారం అంత నీచులు నీచంగానే ఉంటారు రావు గారు అని ఒక సినిమా డైలాగ్ చెప్పారు. అది కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి సెట్ అయిపోతుంది. అంటే దిగజారిపోయే మాట్లాడతారు. ఇంకా ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆయన జంగిల్ రాజ్ అని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆయన సూటుగా అడగదలుచుకున్నావు, నువ్వు ఆ విధంగా బలుపు మాటలు మాట్లాడే 151 నుంచి 11కి వచ్చి కూర్చున్నావు. నా వెంటుకు కూడా బేగలేరన్నావు. ప్రజలు గుండు కొట్టి నిన్ను కూర్చొని పెట్టారు, అవునా కాదా? 11 నామాలు పెట్టా. అది ప్రజలు ఇచ్చింది. ప్రజాస్వామ్యంలో ఒక స్థానం ఇచ్చినా అది ప్రజల యొక్క గొప్పతనం. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును గౌరవించాలి. అంటే 151 నాకు నా వెంటుకు కూడా బేగలేరంటే ప్రజలు బోడిగుండు కొట్టి కూర్చొని పెట్టారు ఆయనకి. మీరు అన్నట్టు నామాలు పెట్టి కూర్చొని పెట్టారు, ఓకేనా? రేపు భవిష్యత్తులో అది కూడా రానిరు ఈ బలుపుతో పోతే. నువ్వు రాజకీయాలు ఎందుకున్నావు? ప్రజలకు మంచి చేయడానికి, ప్రజల గురించి ప్రజల పక్షాన పోరాడడానికి. అంతేగాని అవన్నీ ఆపేసి ఎవరిని పడితే వాడిని నోరుంది కదా అని చెప్పి, నాలుగు నరం లేదు కదా అని పెట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అంటే తప్పు. నీకన్నా నువ్వు అన్నావు మొన్న ఎప్పుడు, మా తండ్రి గారి వయసు ఉంటుంది చంద్రబాబు నాయుడు, అలాంటి వ్యక్తిని నువ్వు ఎంత విధంగా వేధించావో నీకు తెలియదా? వ్యక్తిగతంగా ఆయన్ని దూషించడం, ఆయన కుటుంబ సభ్యులను దూషించడం, ఆయన్ని బాడీ షేమింగ్ చేయడం, ఆయన్ని కావాలని ఎట్లా పడితే అటు దిగజార్చి మాట్లాడి ఇవన్నీ చేసావు. అందుకే నీ కర్మ ఎలా ఉందో తెలుసు. ఈరోజు నువ్వు ప్రతిపక్షం అడుక్కునే స్థాయిలో కూర్చో ఉన్నావు. అది మీరు ఎక్కడైనా తెలుసుకోండి. రాజకీయాలు హుందాతనంగా చేయండి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయండి. అంతేగాని ఎట్లా పడితే అట్లా చేస్తాం, ఇట్లే మాట్లాడతామంటే జనాలు రానున్న రోజులు గుండు సున్నా ఇస్తారు, అది మాత్రం పక్క. జంగిల్ రాజ్యం అదే జంగిల్ రాజ్యం ఏం చేస్తుంది? నేను అదే చెప్పేది. జంగిల్ రాజ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జంగిల్ రాజ్ అంటూ ఉన్నారంటే, ఆయన ఏదైనా కానీ ఆయనకి పై నుంచి కింద వరకు ఉంటుంది కదా బురద, ఆ బురద పక్క వాళ్ళకి అంటించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు ఎప్పుడైనా కానీ. ఆయన జీవితం మొత్తం అంతే. ఇప్పుడు కోడి కత్తి పొడుచుకున్నాడు, మళ్ళీ ఎవరిపైన దోశాడు? అది చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేశారు. ఈయన 16 నెలలు జైల్లో కూర్చో ఉన్నాడు, చెప్పకూడదన్నాడు. అందుకని మిగతా ఎదుటిగా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కూడా
ఎట్లయినా జైల్లో పెట్టాలని కక్షపూరితంగా ఎన్ని రోజులు పెట్టాడు, 50 రోజులు పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు మొన్న కేసు కూడా కొట్టేశారు. అంటే దాంట్లో ఏమీ లేదు, ఆధారాలు ఏమీ లేవు అన్నారు. అంటే ఆధారాలు ఏమి లేకుండా దాంట్లో తప్పు చేయని వ్యక్తిని 50 రోజులు అక్రమంగా పెట్టిన నీచుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారనే అర్థమవుతుంది మాట పట్టించి. అవును కదా. అలాంటి వ్యక్తి నుంచి మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? మీరు చెప్పండి. ఇప్పుడు నీకు దమ్ము ఉందా? నువ్వు అదే విధంగా సిబిఐ దగ్గరికి వెళ్ళి నా కేసుల్ని తేల్చండి అని చెప్పి దమ్ము ఉందా? లేదు. నువ్వు మాట్లాడతావు. జంగిల్ రాజ్ అనే పదం, జంగిల్ రాజ్ అనే పేరు నిన్ను చూసే పుట్టింది, గుర్తుపెట్టుకో. ఈ భారతదేశంలో ఎవరైనా సొంత చెల్లెల్ని వ్యక్తిగత హననం చేపిస్తారా? అలాంటి వ్యక్తి జంగిల్ రాజ్యే కదా. యువత ఉద్యోగాలు అడిగితే కేసులు పెట్టిస్తే దాన్ని జంగిల్ రాజ్ అనే అంటారు కదా. గంజాయి మాఫియాగా మార్చినస్తే జంగిల్ రాజ్యానే అంటారు కదా. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశారు కదా. పోలవరం ప్రాజెక్ట్ ని నాశనం చేసింది ఎవరు? ఈ జంగిల్ రాజ్యే కదా. అమరావతిని 3 ముక్కలాటాడి ఎక్కడ ఏమీ చేయకుండా రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ చేసింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డే కదా. ఇన్ని తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నిస్సిగ్గుగా ప్రత్యర్థులపైన తొయ్యాలనుకుంటున్నాడు. అంటే ఆయన ఎంత దిగజారిపోయినారో ఒకసారి ఆలోచించుకోండి. రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే ఆయన బుద్ధి, ఆయన నీచ బుద్ధిని ప్రతి ఒక్కరు గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు అంటున్నారు. యాజ్ ఎ యూత్గా మేము ఏం కోరుకుంటాం? ఒక మంచి పాలకుడు ఉండాలి, ఒక మంచి అపోజిషన్ లీడర్ ఉండాలి, ఒక మంచి విపక్ష నాయకుడు ఉండాలి. ప్రజల కోసం ఆలోచించాలంటే ఈయన వచ్చి రేపు వస్తే నేను గుడ్డలోడు తీస్తా, ఇలాంటి వొకాబులరీ వాడుతున్నారు. అది తప్పు అంటున్నా. ఇలాంటి వొకాబులరీ వద్దు. మనం ఏం చేయాలి? రాజకీయాల్లో ఉండేప్పుడు ప్రజలకు మంచి చేయడానికి పని చేయాలి. మీరు పని చేస్తున్నారా? లేదు. అధికారంలో ఉండేప్పుడు ప్యాలెస్ కి పరిమితం అయ్యావు. ఇప్పుడు వచ్చి పాదయాత్ర చేస్తే ఎందుకు పాదయాత్ర చేస్తున్నావు? నువ్వు అధికారంలో ఉండేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎందుకు కనీసం ఎమ్మెల్యేలకు కూడా ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కలవకుండా ఎందుకు ఆ విధంగా చేసావు? సూటిగా అడుగుతున్నాం, చెప్పు. అంటే ఆయనకి ఏంటంటే అధికారం అనేది అక్రమాస్తులు సంపాదించుకోవడానికి, కోర్టులకు వెగ్గొట్టడానికి, కోర్టుల నుంచి తప్పించుకోవడానికి ఆయన ఈ పదవులు ఇవి ఆయనకు అవసరం. ఈయనకి అధికారం ఎందుకు అవసరం అంటే కోర్టులకు ఎగ్గొట్టడానికి, ఆయన కేసుల నుంచి తప్పించుకోవడానికి, అక్రమ సంపాదన సంపాదించుకోవడానికి ఆయనకు అధికారం అవసరం. అందుకని అధికారంలో లేనప్పుడు పాదయాత్రలు చేసి దొంగ ముద్దులు పెడతాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత పిడిగుద్దులు గుద్దుతాడు. అది జగన్మోహన్ రెడ్డి నైజం. ఈసారి రాష్ట్రంలో వచ్చారనుకోండి, రాష్ట్రంలో ప్రజలే తరింగొడతారు పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి వస్తే. ఎందుకంటే ఆయన చేసిన సైకోయిజం, ఆయన ప్రదర్శించిన ఆ రోజు ఎంతో మంది దళితులపైన దమనకాండ జరిపించాడు, గిరిజనులను ప్రాణాలు తీశాడు అక్రమం అక్కడ ఏజెన్సీ లాంటి ప్రాంతాలు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే మాత్రం మన సత్తా ఏంటో చూపిద్దాం అంటున్నారు. రేపు వస్తే మాత్రం దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల వల్ల తరిగి కొడతారు జగన్మోహన్ రెడ్డిని. అది మాత్రం నేను చెప్పగలను. అయితే పాదయాత్ర చేయడం కష్టం అంటారు రాష్ట్రంలో? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు దళితులకు సంబంధించిన 27 పథకాలు, దళిత పథకాలను రద్దు చేసావు. కనీసం కార్పొరేషన్ లోన్లు ఇవ్వాల. దళితుల్ని నీ కాళ్ళ కింద చెప్పులాగా చూసావు ఆ రోజు, కనీసం అపాయింట్మెంట్లు ఇవ్వకుండా. ఆ దళితులు ఎలా మర్చిపోతారు? మర్చిపోరు. నువ్వు ఆ రోజు ఎంతో మంది బడుగు బలహీన వర్గాలను వేధించావు. ఆ బడుగు బలహీన వర్గాలు ఎలా మర్చిపోతారు? యువతకు ఆ రోజు ఒక డిఎస్సీ ఇవ్వకుండా, ఒక పోస్ట్ ఇవ్వకుండా వాళ్ళు నిర్వీర్యం చేసావు. వాళ్ళు ఎలా మర్చిపోతారు? అందరికీ గుర్తున్నాయి. ఓట్లతో మాత్రమే వేసి చూపించారు గతంలో. రేపు నువ్వు వస్తే వాళ్ళ చేతల్లో కూడా చూపిస్తారు. ఎందుకు? వాళ్ళంతా అంత కసుంది జగన్మోహన్ రెడ్డి పైన. జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్రాన్ని 25 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి తీసుకొని వెళ్ళాడు. ఇలాంటి వ్యక్తి అసలు మాకు పాలకుడుగానే కాదు, రాజకీయ నాయకుడిగా ఉండే అర్హత కూడా లేదని ఈ రోజు వాళ్ళు అంటూ ఉన్నారు. అందుకని రేపు భవిష్యత్తులో ఆయన పాదయాత్ర చేయలేడు. ఈ రోజు నిజమైన జంగిల్ రాజు 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఇప్పుడు ఆయనకు బురద ఉంది కదా అని చెప్పి ప్రత్యర్థులపైన చూడాలనుకొస్తే ఇప్పుడు నిన్ను అదే బురద గుంట్లో పాతి పెడతారు. గుర్తుపెట్టుకోండి ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.